DaVinci Resolve for beginners. How to create animated colorful grid lines in DaVinci Resolve. సో దానికోసం మీడియా పూల్లో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫ్యూజన్ కాంపోజిషన్ తీసుకోవాలి. క్రియేట్ ఈ ఫ్యూజన్ కాంపోజిషన్ని టైమ్ లైన్లో ప్లేస్ చేయాలి అండ్ ఇంక్రీజ్ ద లెంత్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ న్యూ ఫ్యూజన్ అయినా అనొచ్చు, లేదా ఇక్కడ ఫ్యూజన్ పేజ్కైనా మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ అవుట్ నోడ్కి బ్యాక్గ్రౌండ్ నోడ్ని యాడ్ చేయాలి. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో టైప్ వచ్చేసి గ్రేడియంట్ సెలెక్ట్ చేయాలి. ఏ కలర్ చేంజ్ చేయాలంటే ఆ కలర్ దగ్గర ఉన్న ఈ చిన్న ఆరో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసా అంటే వైట్ కలర్. ఇప్పుడు ఈ వైట్ కలర్ ప్లేస్లో నాకు రెడ్ కలర్ కావాలి, సో రెడ్ కలర్ సెలెక్ట్ చేసా. ఓకే, బ్లాక్ కలర్ అంతే ఉంచుతున్నా, బట్ కొంచెం బ్లాక్ కలర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. సో దీన్ని సెలెక్ట్ చేసి మూవ్ చేయటమే. ఓకే, నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ కావాలి కదా, సో బ్యాక్గ్రౌండ్ నోడ్కి గ్రిడ్ లైన్ నోడ్ని యాడ్ చేయాలి. సో దానికోసం షిఫ్ట్ స్పేస్ బార్ గ్రిడ్ అని సెట్ చేయండి. గ్రిడ్ సెలెక్ట్ యాడ్, గ్రిడ్ నోడ్ అనేది యాడ్ అయింది. సో గ్రిడ్ నోడ్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఎడిటింగ్స్ అనేవి చేయొచ్చు. మనకి రోలో కాలంలో ఎన్ని సెల్స్ ఉండాలి అనేది మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రో 9 ఇస్తున్నా, కాలం 12 ఇస్తాను. ఓకే, అండ్ మేజర్ లైన్ స్పేసింగ్ అవసరం లేదు కాబట్టి నేను 0కి సెట్ చేసా. అండ్ బాగా డార్క్గా కనపడుతుంది కదా, మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసినప్పుడు ఇదే హైలైట్ అవుతుంది. అలా కావద్దు అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఈ బ్లెండ్ వాల్యూని డిక్రీజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి, యానిమేషన్. సో ఇప్పుడు ఇదేంటి అంటే స్క్రోల్ అవుతున్నట్టు రావాలి. సో దానికోసం ఈ గ్రిడ్ నోడ్కి ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యాడ్ చేయాలి. సో షిఫ్ట్ స్పేస్ బార్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ అయినా సెట్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనకి డైరెక్ట్గా నోడ్ ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్ నోడ్ అనేది యాడ్ అయిపోయింది. ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లే హెడ్ అనేది స్టార్టింగ్లో ప్లేస్ చేసి ఈ సెంటర్ XY వాల్యూస్ ఉన్నాయి కదా, అక్కడ కీ ఫ్రేమ్ని సెట్ చేయాలి. అండ్ ప్లే హెడ్ని ఎండింగ్లో ప్లేస్ చేసి ఇక్కడ స్క్రీన్ని మినిమైజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు దీన్ని బాటమ్కి డ్రాగ్ చేసేస్తున్నా, అంతే. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, ఇది మూవ్ అవుతుంది బట్ మళ్ళీ ఇక్కడ పైన మిస్ అవుతుంది కదా. సో అలా అవ్వకుండా ఉండాలంటే రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఎడ్జెస్ అని ఉంది కదా, అది వ్రాప్ సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎడిట్ పేజ్కి వెళ్తున్నా, ప్లే చేస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్.